మిత్రుడు సాయి చంద్ ఈరోజు లేడు అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఉద్యమ కాలం నుంచి వరకు నాతో ఉన్నటువంటి పరిచయం నిజంగా అది మరవలేనిది. మరి ప్రపంచంలో ఎన్నో చూసి మనం ఒకసారి అద్భుతాలు జరుగుతుంటాయి, కానీ ఇది బాధాకరమైనటువంటి విషయము. ఇది మరి దేవుడు ఇంత చిన్న వయసులో మరి వారిని తీసుకుపోవడం దురదృష్టకరమైన విషయం. ఉద్యమ కాలంలో వారు అందించినటువంటి స్ఫూర్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఏది మాట్లాడుతుంటాడో అది పాటల రూపంగా రాసి మరి ప్రజలకు వినిపించి ఏ సభ ఉన్నా ముందు పోయేసి ఉండి వారిని ఉత్తేజపరిచి మరి ఉద్యమకారులను తయారు చేసినటువంటి ఈ షాయి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులోనూ మా కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఒక రాజకీయ వేత్తగా, తర్వాత ఒక సింగర్గా మరి ప్రజల ఆదరాభిమానం పొందినటువంటి వ్యక్తి లేకపోవడం, మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి, వారి భార్యకు, తర్వాత అదేవిధంగా కూతురుకు, కొడుకుకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎప్పుడూ జీవించే ఉంటాడు. వారి పాటల రూపంలో కావచ్చు, వారి పాటల ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఎంతోమంది, కోట్లాది మందికి మరి జీవితవంతం తలుచుకునే విధంగా వారి స్ఫేరణ ఉన్నది. కాబట్టి వారిని ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణకు చేసినటువంటి సేవ, కేసీఆర్ గారితో ఉండి ముందుకు నడిపించినటువంటి ఆ క్షణాలను ఎవరు కూడా మర్చిపోయినటువంటిది. సాయి చంద్ ఈరోజు అమరుడైందంటే దాన్ని స్ఫూర్తి తీసుకొని మనం కూడా మంచిగా, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.